ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడట మనల్ని ఇబ్బందులు, సమస్యల గుండా అనేకమైనటువంటి శోధనలు మన జీవితాలలో ఎదురవుతూ ఉంటాయి. దేవుడట ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను వేసి నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాసం ఎంత బలమైనది, నువ్వు దేవుని కోసం నిలబడతావా, నిలవబడలేవా? ఈ శోధనలు వచ్చినప్పుడు పడిపోతావా, వెనుదిరిగిపోతావా, దేవుని మర్చిపోతావా, దేవుని విడిచిపెడతావా, భక్తిలో సన్నగిల్లిపోతావా అని దేవుడు మనలందరినీ ఇబ్బంది అనే కొలిమిలో వేసి దేవుడు మనలందరినీ పరీక్షిస్తూ ఉన్నాడట. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సమస్య. కొంతమందికి అనారోగ్య సమస్యలు, కొంతమందికి అప్పుల సమస్యలు, కొంతమందికి గర్భఫలం లేని సమస్యలు, కొంతమందికి కోర్టు సమస్యలు, కొంతమందికి వివిధ రకాలుగా మానసిక రకమైన సమస్యలు, వివిధ రకాలుగా చాలా విధాలైనటువంటి సమస్యలను దేవుడు ఆ శోధనల కొలిమిలో మనల్ని వేసి మన విశ్వాసాన్ని, మన ఆత్మీయతను, మన నిరీక్షణను, మన నిజాయితీని, మన యొక్క భక్తిని దేవుడు పరీక్షిస్తున్నాడు అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏముందో చూద్దాం. చూడండి యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను, శ్రద్ధగా దయచేసి ఆలకించండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారుతాను. ఎప్పుడైతే మనకు కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే మనకు ఇబ్బందులు వస్తాయో, ఎప్పుడైతే మనకు ఒక విధమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయో, మన భక్తి ఏంటో మనకు తెలుస్తుంది. మన యొక్క భక్తి, మన యొక్క దేవునిపై మనకు ఉన్నటువంటి నమ్మకం ఏంటనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు మనకు శోధనలు వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు నీ భక్తి ఎంతవరకు నిన్ను కాపాడుతున్నది అనేది అప్పుడు తెలుస్తుంది. అందుకనే చాలామంది కష్టాలు ఉన్నప్పుడు ఏమంటారంటే, అయ్యా నేను ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నా, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేంటి? నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యోబు గ్రంథంలో ఉన్నటువంటి రీతిగా ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణము వలె మారుతామట. ఎప్పుడైతే ప్రభువు మనల్ని శోధిస్తాడో, ఎప్పుడైతే ప్రభువు మనల్ని ఆ యొక్క పరీక్షలో మనల్ని ఉంచుతాడో, ఎప్పుడైతే ప్రభువు మనల్ని ఆ శోధనల కొలిమిలో వేసి మనల్ని ఎప్పుడైతే పరీక్షిస్తాడో, అప్పుడట మనము సువర్ణము వలె మారుతాము. ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయిని ఒక ఉలి చేత దాన్ని నీట్గా చెక్కితే అప్పుడు ఒక రూపాంతరం చెందుతుంది. ఒక రాయి ఉంది, దాని మీద ఏ దెబ్బ పడకుండా రూపాంతరం చెందు, నువ్వు ఒక రూపం పొందు అని ఒక మాట అంటే రూపాంతరం పొందదుగా. ఒక సుత్తి తీసుకోవాలి, ఒక ఉలి తీసుకోవాలి, దాన్ని రూపాంతరం చెందే వ్యక్తి దాన్ని ఏ విధంగా అయితే చెక్కాలో ఆ శిల్పకారుడు దాన్ని చెక్కడం మొదలుపెట్టిన తర్వాత దానికి కొద్దిసేపటికి ఒక రూపం దాలుస్తుంది. అది మొదట ఒక రాయే, కానీ ఆ శిల్పకారుడు దాన్ని చెక్కడం చేత అది రూపం దాల్చింది. అర్థమవుతుందండి? అంటే ఒక సుత్తె చేత ఆ రాయి దెబ్బలు తిన్నది. ఒక సుత్తె చేత ఆ రాయి దెబ్బలు తిన్న తరువాతే ఆ రాయికి మొదటగా దానికి ఏ పేరు లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయిని మొదటగా ఎవ్వరు కూడా తీసుకోరు, అంత పిచ్చోళ్ళ జనాలు. అర్థమవుతుందండి? ఒక రాయి తీసుకొచ్చి, ఇదిగో రాయి తీస్తున్నా, ఒక 20 రూపాయలు ఈ రాయి తీసుకో అంటే తీసుకుంటారా? ఒక పిచ్చోడా, నేను కూడా వెళ్ళి రాయి తెచ్చుకుంటా, నువ్వు నాకు ఇచ్చేది ఏంది అంటారు. కానీ అదే రాయిని తీసుకెళ్ళి ఒక శిల్పకారుడు చేతుల్లో పెడితే ఆ రాయిని నీట్గా చెక్కి ఒక రూపం దానికి పెట్టి, ఒక దేవుడు బొమ్మో, లేకపోతే ఒక ఇల్లు బొమ్మో, లేకపోతే ఏదైనా చిన్నపిల్లల బొమ్మనో ఏదో ఒకటి చెక్కారనుకోండి, దాన్ని ఇప్పుడు మార్కెట్లో పెడితే ఖచ్చితంగా అది రేటుకి అమ్ముడుపోతుంది. అదేవిధంగా ప్రేమైన దేవునికి బిడ్డలారా, ఈ రాయికి ఎప్పుడైతే ఆ రూపాంతరం చెంది ఆ శిల్పకారుడు ఆ రాయిని ఎప్పుడైతే చెక్కి మార్కెట్లో పెట్టాడో, ఎవరైతే ఏ వ్యక్తి అయితే నీకు పిచ్చా మెంట్లా నేను ఎందుకు తీసుకుంటా 20 రూపాయలకి నార్మల్ రాయిని అన్న వ్యక్తి
అదే రాయిని 100 రూపాయలు పెట్టి దాన్ని కొంటాడు. కారణం ఏంటంటే అది ఇప్పుడు ఒక రూపం దాల్చింది, అది ఇప్పుడు ఒక వస్తువుగా అది ఉన్నది. దాని ఒక వ్యక్తులందరూ కూడా దాన్ని చూడముచ్చటగా ఉంది, వారికి అది ఇష్టంగా ఉంది కనుక డబ్బులు ఇచ్చి దాన్ని కొంటారు. అదేవిధంగా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనలను శిల్పకారుడుగా ఆయనుండి మనలను ఆయన చెక్కుతూ ఉన్నాడు. మనం ఒక రూపాంతరం, ఒక రూపం దాల్చే వరకు దేవుడు ఆ సుత్తె తీసుకొని ఉలితోటి మనల్ని ఒక్కొక్క గుణపాఠం చెబుతూ ఒక్కొక్క దెబ్బ ఆ శిల్పకారుడు రాయిని కొట్టగా ఏ విధంగా అయితే రూపం దాలుస్తుందో, ఆత్మీయతలో కూడా దేవుడు మనలను ఆత్మీయంగా పెంచుతాడు. అందుకనే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇబ్బంది కొలిమిలో వారిని నేను పరీక్షించి తిని. ఇబ్బంది కొలిమిలో ఏ విధంగా పరీక్షించాడు అంటే, అప్పుల సమస్యలు ఒక ఇబ్బంది, అనారోగ్య సమస్య ఒక ఇబ్బంది, కోర్టు సమస్యలు ఒక ఇబ్బంది, స్థలం సమస్యలు ఒక ఇబ్బంది, మానసికమైన సమస్య ఒక ఇబ్బంది. వివిధ రకాలుగా మనము ఒక శోధనల గుండా మనం వెళ్తున్నాము అని అంటే దేవుడు మనల్ని పరీక్షించడానికే ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యోబు గారి జీవితం కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆయన జీవితంలో ఆయన సర్వమును కలిగి ఉన్నాడు. అర్థమవుతుందండి. అందుకని సాతానుగాడు అంటుంటాడు కదా, అయ్యా ఆయన జోలికి వెళ్దాము అని అంటేనేమో నువ్వు చుట్టూరు కంచె నాటావు, ఏ విధంగా నేను ఆయన శోధించగలను? ఆ కంచె తీసేయి, నీ మీద ఎంత విశ్వాసం ఉందో, నీ మీద ఎంత భక్తి ఉందో నేను ప్రూవ్ చేస్తా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, అరే సాతాను, నీకు మొత్తం అధికారం ఇస్తా, కానీ ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వను అంటాడు. సాతానుగాడికి ఎప్పుడైతే దేవుడు అధికారం ఇచ్చాడో, ఉన్నటువంటి ఆస్తి, భార్య, పిల్లలు సర్వం అన్నీ కోల్పోయిన తర్వాత, ఆఖరికి కట్టుకున్న భార్య కూడా నువ్వు నమ్ముకున్న దేవుడు దూషించు, నువ్వు కూడా చావు అని దూషించింది. కానీ యోబు దేవుడి పట్ల కలిగి ఉన్నటువంటి భక్తి, యోబు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, యోబు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, యోబు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం చెరిగిపోలేదు, చిన్నగిల్లిపోలేదు. దేవుని ప్రేమ తక్కువ కాలేదు. ఏమన్నాడో తెలుసా అండి భక్తుడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు. అంటే అంత విశ్వాసం మనలో ఉంటుందా? మనము ఒక 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జవాబు రాకపోతేనే దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడు అసలు నా చేయి పట్టుకున్నాడా, దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా అని మన మీద మనకే డౌటు, మన ప్రార్థన మీద మనకే డౌటు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఏది మన విశ్వాసం? దేవుడైతే చెప్తున్నాడు, ఇబ్బంది కొలిమిలోనే నేను పరీక్షిస్తున్నానని. మరి పరీక్షలో నెగ్గడానికి నువ్వు రెడీగా ఉన్నావా? మరి పరీక్షలో నెగ్గడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు ఎందుకు సొనుగుతున్నావు? ప్రార్థన చేసినప్పుడు సొనుగుతావు, బైబిల్ చదివినప్పుడు సొనుగుతావు, లేస్తే సొనుగుతావు, పడుకుంటే సొనుగుతావు. ఎప్పుడు ఒకటే అనుమానం, దేవుడు నా ప్రార్థన వింటాడా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా, దేవుడు నన్ను దీవించడా, దేవుడు నన్ను ఆశీర్వదించడా, ఎల్లకాలం ఈ సమస్యలు ఇంతేనా, నాకు వేరే మార్గం లేదా అని నువ్వు ఆలోచిస్తున్నావు. నీకున్న సమస్యలను బట్టి నువ్వు ఆలోచించటం వల్ల తప్పులేదు, కానీ నువ్వు విశ్వాసాన్ని పరీక్షించకు, దేవునికి నువ్వు పరీక్షలు పెట్టకు. అర్థమవుతుందా? దేవుడు నేను పరీక్షించాడో, పరీక్షలో నెగ్గు నీ చేతనైతే. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము 66వ కీర్తన 10వ వచనంలో ఏముంటుందో చూడండి. అందరూ కూడా దయచేసి అందరూ కూడా బైబిల్ చదవండి. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చెయ్యి రీతిగా మమ్మును నిర్మూలనగా చేసి ఉన్నావు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనల్ని పరిశీలించుచున్నాడు. ఒక వ్యక్తి పరిశీలించాలి లేదా అబ్జర్వేషన్ చేయాలంటే 1 లేదా 2 లేదా 3, సరే 10 మంది వేసుకోండి. ఒక వ్యక్తి అబ్జర్వేషన్ చేయాలంటే మ్యాక్సిమం 10 వేసుకున్నా. మరి దేవాతి దేవుడు మనల్నందరినీ, ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉంటారండి, దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలించి చూస్తున్నాడట. నువ్వేం చేస్తున్నావు, నీ ప్రార్థన ఏం చేస్తున్నావు, నీ భక్తి ఏంటి, నువ్వు దేనికోసం పోరాడుతున్నావు, నువ్వు ఏ విధమైనటువంటి శోధనలో ఉన్నావు, నువ్వు ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్నావు, నీకు ఏ సమస్య ఎదురైంది, నీకు ఏ శోధన ఎదురైంది, దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నీకున్న విషయం కూడా దేవుడికి తెలుసు. నువ్వు ఎంతగా ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఎన్ని శోధనల చేత, ఎన్ని గలిబిల చేత, ఎంత సాతాను శక్తుల చేత నువ్వు ఎంతగా ఉన్నావో దేవునికి తెలుసు. కానీ దేవుడు నీ నుంచి ఒకటి ఆశిస్తున్నాడు. ఏంటో చెప్పనా? ఇకనైనాను
నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు, ఇకనైనాను నా కుమార్తె నా దగ్గరకు వస్తుంది, ఇకనైనాను భక్తి పెరుగుతుంది, ఇకనైనాను విశ్వాసం పెరుగుతుంది, ఇకనైనాను నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు అని దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశీలిస్తున్న దేవుడు. నీకే శోధన ఉంది, నువ్వే ఏ ఇబ్బందులు ఉన్నావు దేనికి తెలియదంటారా? నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను అందరినీ కలుగజేసిన దేవుడు, ఈ సర్వలోకాన్ని తయారు చేసిన దేవుడు, నీకే ఇబ్బంది ఉందో దేవునికి తెలియదంటారా? మరి తెలుసు అన్నప్పుడు దేవుడు ఎందుకు మనల్ని ఆ శోధనలోంచి విడిపించట్లేదు? దేవుడు ఎందుకు మనల్ని ఆ ఇబ్బందుల్లోంచి విడిపించట్లేదు? ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ విధంగా మనము ప్రతిరోజు దేవుని ప్రార్థించినప్పుడు నీ ఆత్మీయ జీవితము, నీ విశ్వాసము దేవునిపై ఏ విధంగా ఉన్నదనేది నువ్వు ఒకసారి పరీక్షించుకో. చూడండి పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగిలినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హల్లెలూయా. హృదయ పరిశోధకుడు యెహోవాయే. మన హృదయాన్ని పరిశీలించేవాడు యెహోవాయే. మానవుడు పై రూపాన్ని చూస్తాడు, ఏ బట్టలు వేసుకొను, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, నీకెంత పలుకుబడి ఉంది, ఇవి చూస్తాడు. కానీ దేవుడట మన హృదయాన్ని చూస్తాడట, మన హృదయాన్ని పరిశీలిస్తాడట. లూసిఫర్ దేవుడి దగ్గర నుంచి ఎందుకు త్రోయబడ్డాడు? గర్వించాడు గనక త్రోయబడ్డాడు. గర్వము వచ్చిందని దేవుడికి ఎలా తెలిసింది? హృదయ పరిశోధకుడు గనక దేవుడికి తెలిసింది. అదేవిధంగా నువ్వు దేవుడి గురించి ఏమనుకుంటున్నావో, ఈ సమస్యలకు రావటం కారణం చేత, ఈ ఇబ్బందులు రావటం కారణం చేత నువ్వు దేవుణ్ణి గొనుక్కున్నా, లేదా ఈ సమస్యలకు, ఈ శోధనలకు నువ్వు తట్టుకోలేకపోయినా, నువ్వు ఏది దూషించినా దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడనే విషయం నువ్వు మర్చిపోకు. దేవుడు నీతో ఉన్నాడనే విషయం నువ్వు మర్చిపోకు. నీకు ఎన్ని ఇబ్బందులున్నా, నీకు ఎన్ని శోధనలున్నా, నువ్వు ఎంత శోధనల కొలిమిలో కాల్చబడుతున్నా, నీ వెన్నంట ఉన్న దేవుడు నీ కోసం ఉన్నాడు. దేవుడు నీ చెయ్యి పట్టుకోవాలి, దేవుడు ఆ శోధనలో నుంచి నిన్ను విడిపించాలి, దేవుడు నీ కష్టాల కొలిమిలో నుంచి ఇకనైనా నువ్వు బయటికి రావాలంటే నువ్వు ఒకటే మార్గం. దేవుని ఎరిగి ఉన్న నువ్వు దేవుని చిత్తానికి వదిలిపెట్టు, దేవుని చిత్తానికి నువ్వు విడిచిపెట్టు, దేవునిపై నువ్వు ఆధారపడు, ఆత్మీయంగా బలపడు, విశ్వాసములు పెరుగు, దేవునిపై నమ్మిక ఉంచు, దేవునిపై ఆధారపడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతావో, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరలా చదువుతుంది లాస్ట్ లైన్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మన మేలు కొరకే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడట, మన మేలు కొరకే దేవుడు మనల్ని శ్రమ పెడుతున్నాడట. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరికి, ఎవ్వరికి కష్టాలు కలకాలం ఉండవు, ఎవరికి సమస్యలు దీర్ఘకాలం ఉండవు. ఏనాటికైనా ఆ సమస్యల సంఖ్యలు తెగిపోతాయి యేసునామములో. కానీ ఆ సంఖ్యలు తెగిపోవాలి అంటే, ఆ శోధనలు నీ నుంచి విడిపించబడాలి అంటే, దేవుడు నీతో అంటున్న మాట ఏంటంటే, మన జీవితంలో వచ్చే శోధనలు, మన జీవితంలో వచ్చేటటువంటి ఆ శిక్ష దేనికోసమట? మన మేలు కొరకు దేవుడు అనుగ్రహిస్తున్నాడట. మనం ఆశీర్వదించబడాలని, మనం ఆత్మీయంగా పురికొల్పబడాలని, మనం దేవునిలో ఎదగాలని దేవుడు మన యొక్క మంచిని కోరి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ పరీక్షలో నువ్వు నెగ్గడానికి సిద్ధంగా ఉన్నావా? ఇన్నాళ్ళు దేవుడు నీ జీవితంలో ఏ విధమైన శోధనలు ఇచ్చాడు? ఇన్నాళ్ళు నీ జీవితంలో ఇప్పటి వరకు ఏ శోధనలు గుండా నువ్వు వెళ్తున్నావో, అప్పుల సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తుండొచ్చు, గర్భఫలం కోసం ఎదురు చూస్తుండొచ్చు, నువ్వు దేని కోసం ఎదురు చూస్తున్నా, ఎన్ని శోధనలు గుండా నువ్వు వెళ్తున్నా, దేవుడు అంటున్నాడు, మనకి ఏ శోధన వచ్చినా అది మన మేలు కొరకే. ఏ కీడు జరిగినా దేవుని కొరకే, ఏ కీడు జరిగినా మన మంచికే. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిచ్చినటువంటి రీతిగా మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు పెట్టిన ఈ యొక్క విశ్వాసం అనే పరీక్ష, ఈ ఇబ్బంది అనే కొలిమిలో మనం నెగ్గే విధంగా మనం ఉండాలి. చూడండి, అందుకనే పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చాలు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా,
పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అమూల్యమైన మీ విశ్వాసము, మీరు దేవునిపై చూపిస్తున్న ఈ విశ్వాసం ఏదైతే ఉన్నదో, నీ బలమైన విశ్వాసము, నీ బలమైన దేవుడి మీద నీకున్న ప్రగాఢమైన నమ్మకం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. హల్లెలూయా. నీ జీవితంలో వస్తున్న ఈ శోధన, నీ జీవితంలో వస్తున్న ఈ ఇబ్బందికి అదొక నిరీక్షణ, అదొక పరీక్ష అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏది కారణమంటే, నీ యొక్క విశ్వాసం ఏదైతే ఉన్నదో, నీ యొక్క బలమైన దేవుని మీద నీకున్న నమ్మకం ఏదైతే ఉన్నదో, ఈ శోధనలు నిన్ను పరీక్షించడానికి దేవుడు నీకు అనుగ్రహించాడు. అర్థమవుతుందండి? దేవుడిపై నీ మీద, దేవుడిపై నీకున్న అభిమానం, దేవుడిపై నీకున్నటువంటి విశ్వాసం, దేవుడిపై నీకున్నటువంటి నమ్మకం, దేవుడిని నమ్ముతున్నటువంటి బలం తెలియడం కోసం దేవుడు నీకు కొన్ని శోధనలు అనుమతించాడు. ఆ శోధనలకు నువ్వు గెలుస్తావా, ఆ పరీక్షలో గెలుస్తావా, ఓడిపోతావా నీకు అప్పుడే తెలుస్తుంది. ఎప్పుడు? శోధనలు వచ్చినప్పుడు. ఎప్పుడైతే నువ్వు ఆ శోధనలో గెలుస్తావో అప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు అప్పుడు అది కారణమవుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఎదుట దేవుని మనం విశ్వసిస్తున్నాం, దేవుని మనం ప్రార్థిస్తున్నాం. దేవుని ప్రార్థిస్తున్న మనము దేవునిపై మన విశ్వాసం ఎంతగా ఉన్నది? దేవుడు మన జీవితంలో ఈనాడు లేమి ఉంది, మన జీవితంలో ఈనాడు అప్పుల సమస్యలు ఉన్నాం, మన జీవితంలో ఈరోజు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నాం, ఈరోజు మన జీవితంలో ఏదో ఒక శోధన ఉంది అనంటే కారణం ఏంటంటే, ఇబ్బంది కొలిమిలో నువ్వు ఉన్నావు, నువ్వు శోధనల కొలిమిలో నువ్వు ఉన్నావు, దేవుని పరీక్షలో నువ్వు ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నావు. నువ్వు ఆ పరీక్షలో రిజల్ట్లో పాస్ అవ్వాలి, నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఎంచబడిన వాడిగా ఉండాలి, దేవుని దృష్టిలో నువ్వు దీవించబడిన వాడిగా ఉండాలి. ఆ శోధనల కట్లు యేసు నామములో తెగిపోవాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, చివరగా దేవుని వాక్యాన్ని చూసుకొని ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నారనుకోండి. ఒక తండ్రి ఒక కుమారుణ్ణి చాలా గారాబంగా పెంచుతున్నాడు. కష్టం అనేది తెలియకుండా చిన్నప్పటి నుంచి బాగా పెంచుతున్నాడు. ఓకేనా? 8th 10th వచ్చే లోపలనే టచ్ ఫోను, మంచి బండి, మంచిగా ఏది కొదువు లేకుండా నానా అని అడగగానే ఏది అడిగినా అది అన్నీ కొనిచ్చేస్తున్నాడు. ఓకేనా? ఒకరోజు తండ్రి కుమారులు ఒక క్రికెట్కో లేకపోతే పార్క్కు వెళ్తారు. వెళ్ళిన తర్వాత కుమారుడు ఏం చేస్తారంటే, రోజు ఈ విధంగా ఇక్కడ అన్ని లారీలు, హైవే మీద చాలా బస్సులు ఇవన్నీ వెళ్తున్నాయి కదా, ఒకరోజు మనం దానికి అడ్డుగా వెళ్దాం, మనల్ని చూసి ఆ లారీ వాడు ఆపుతాడో లేదో చెక్ చేద్దామని చెప్పేసి తండ్రి అక్కడ ఉండగానే కుమారుడు బయలుదేరి ఆ లారీకి ఎదురుగా పోతాడు. కారణం ఏంటంటే, నన్ను చూసేనే వాడు లారీ ఆపుతాడేమో లేదో చూద్దామని. అయితే తండ్రి అల్లంత దూరాన ఉండి చూస్తూ ఉంటాడు. అరే వీడేంది దానికి ఎదురుకుపోతున్నాడని ఉరుకుతా వచ్చి వాడిని చొక్కా పట్టుకొని సైడ్కి లాగి చంపకు పెళ్ళమని ఒకటి కొడతాడు. కారణం ఏంటంటే, వాళ్ళ తండ్రి కనుక ఆ చొక్కా పట్టుకొని వెనక్కి లేకపోతే ఆ లారీ వాడు 120, 150 మీద వచ్చే స్పీడ్లో కంట్రోల్ చేయక అక్కడే చనిపోయేవాడు స్పాట్లో. వాళ్ళ తండ్రి కనుక వెనక్కి తీయకపోతే ఆయన ప్రాణాలు, వాళ్ళ కుమారుడి ప్రాణాలు కళ్ళతోటే చూసి మరణించేవాడు. తండ్రి ఏం చేశాడంటే, ఆ చొక్కాలు పట్టుకొని గుంజి చంప మీద ఒక్కట పెళ్ళుమనేశాడు. కారణం ఏంటంటే, కుమారుడి మీద ఉన్న ప్రేమ. అర్థమవుతుందండి? ఎందుకు తండ్రి కొట్టాడు అయ్యా అంటే, వాడు ఆ విధంగా ఇంకోసారి తప్పు చేయకుండా, ఆ విధమైనటువంటి ఆలోచనలు ఇంకోసారి రాకుండా, తండ్రి కుమారుని ప్రేమించాడు గనకే గద్దించాడు. కుమారుని ప్రేమించాడు గనకే బుద్ధి చెప్పాడు. కుమారుని ప్రేమించాడు గనకే తప్పుడు ద్రోవ వెళ్తున్నప్పుడు అది కరెక్ట్ కాదురా నాయన అని చెప్పి మాటలతో చెప్పాడు. మాటలతో వినలేనప్పుడు బెత్తం వాడాడు. బెత్తం కూడా కుదరనప్పుడు, వయస్సులో పెద్దవాడైనప్పుడు
ఆత్మీయంగా గద్దించాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అదేవిధంగా దేవుడు కూడా అంటున్నాడు, నేను ప్రేమించువారని నేను గద్దిస్తాను. ఆయన ఎవరైతే ప్రేమిస్తాడో, యేసుక్రీస్తు ప్రభువు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని యేసయ్య గద్దిస్తాడు. హల్లెలూయా. ఆయన ఏ రీతిగా అయినా మనల్ని గద్దించవచ్చు. ఆయన కన్ను ఎర్ర చేస్తే మనం ఎంతసేపు అండి చెప్పండి? దేవుడే కనుక మన చెయ్యి విడిచిపెడితే మనం ఇంతవరకు బ్రతుకుంటామా? మరి ఎందుకని పిచ్చి పిచ్చి ఆలోచనలు? దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడు ఎందుకు నా ప్రార్థన వినట్లేదు? ఎప్పుడు పోతే నా జీవితంలో ఈ శోధనలు, ఎప్పుడు పోతే నాకున్న ఇబ్బందులు అని ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకున్నటువంటి శోధనలు బట్టి, నీకున్నటువంటి ఇబ్బందులు బట్టి నీకు ఆ విధంగా ఉండొచ్చేమో, కానీ దేవుడు నీతో అంటున్నాడు, నీకొచ్చే సమస్యలు, నీకొచ్చే శోధనలు, నువ్వు పరీక్షలో ఉన్నావు, ఆ పరీక్షలో నెగ్గు అని దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్నా నువ్వు ఎక్కడున్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ సమస్యలో ఉంటూ ఈ వాక్యం నువ్వు వింటున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. నువ్వు ఇకనైనా నువ్వు మారు, ఇకనైనా నువ్వు దేవుని తెలుసుకో, ఇకనైనా నువ్వు ఆత్మీయంగా పురుకొల్పబడు, ఇకనైనా నువ్వు దేవునికి దగ్గరగావు, ఇకనైనా నువ్వు ఆత్మీయంగా జీవించు, ఇకనైనా నువ్వు దేవునిపై నమ్మకంగా ఉండు, ఇకనైనా నువ్వు దేవునిపై అభిమానం పెంచుకో, దేవుని స్తుతించు, దేవుని గణపరచు, దేవుని కొనియాడు, దేవుని పాదాల చేత చేరుని దేవుని స్తుతించు. నువ్వు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతించు, గణపరచు, ప్రార్థించు. నిశ్చయముగా దేవుడు మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు మన కోసం చనిపోయాడండి. మన కోసం ఆయన సిలువలో మరణించి రక్తం చిందించి మన కోసం ఆయన యొక్క రక్తం ఇచ్చి వెల ఇచ్చి కొన్నాడండి. ఆయన రక్తం ఇచ్చి వెల ఇచ్చి కొన్న బిడ్డల మనము ఎంత విలువైన వారమండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నంత మాత్రాన సరిపోయిందా? నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? బాప్తిసం తీసుకున్న దాంతో ఆగిపోతే సరిపోయిద్దా? ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు పురికొల్పబడవా? ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు ఎదగవా? ఆత్మీయ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు రావా? పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవా? దేవుని యొక్క నడిపింపులో నువ్వు నడవవా? నీ జీవితంలో వస్తున్న శోధనలు ఖచ్చితంగా తొలగిపోతాయి. శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నీ కుటుంబంలో కష్టాలు ఎదురైనప్పుడు నువ్వేం చేస్తావంటే, దేవునికి యేసు రక్తం చెప్పు, మోకాళ్ళ మీద ఉండు, కన్నులు మూసుకొని 2 చేతులు దేవుని వైపు చాపి, అయా నా జీవితంలో ద్వారాలు తెరవండి తండ్రి, నీకు స్తోత్రం అయ్యా అని కుటుంబంలో ఉన్న గలిబిలంతా పోవటం కోసం 1-2 గంటల సేపు ఒక మూలన కూర్చొని యేసు రక్తం చెప్పు. యేసు రక్తం చెప్పావు అంటే నీ కుటుంబంలో ఉన్న శోధనలన్నీ పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ యేసు రక్తం అనే పదం, ఆ పవర్ఫుల్ వర్డ్ ఆ 1-2 గంటలు పలకటానికి నీ నోటి నుంచి రాదు. ఎప్పుడైతే నువ్వు పదం చెప్పడం స్టార్ట్ చేస్తావో ఆవలింపులు, నిద్ర, ఎప్పుడు లేని లేజినెస్ అంతా కూడా అప్పుడే వస్తుంది. కారణం ఏంటంటే యేసు రక్తం అనే పదానికి ఉన్నటువంటి పవర్, యేసు రక్తం అనుకున్నటువంటి ఆ శక్తి అటువంటిది. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, శోధనలో ఉన్నా, సొల్యూషన్ ఒక్కటే. నువ్వు కూర్చో, నీ కుటుంబంలో ఒక చాపేసుకొని కూర్చొని మోకాళ్ళ మీద ఉండి దేవునికి యేసు రక్తం సిలువ రక్తం యేసు రక్తం సిలువ రక్తం ఈ విధంగా నువ్వు దేవుని స్తుతించు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను నువ్వు అనుభవిస్తావు. ఒక నూతనమైన ద్వారాలు దేవుడు నీ జీవితంలో తెరవబోతున్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, విశ్వసించు, ప్రార్థించు. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా పరమ తండ్రికి స్తోత్రం. ఇప్పటి వరకు వాక్యం వినండి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ చూస్తున్న దేవుడు, గొప్ప దేవుడు నువ్వు నైనా, నమ్మదగినటువంటి దేవ. ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్నటువంటి శోధనలు, ఇబ్బందులు, ఇక్కట్లన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో విడిపించి మీరు కృప చూపించి బిడ్డలు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇబ్బంది కొలిమిలో, పరీక్షలు నెగ్గుటకు సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు. ఇంకా మేమందరం కూడా ఆత్మీయ ఎదుగుటకు మీరు కృప చూపించండి నైనా. మీ చిత్తమైతే మరో పర్యాంతరము కలుసుకొని నేను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి విడుమర పెడుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీలో ఇంకా ఏమైనా ప్రార్థన అవసరాలు తెలియజేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ లేదా కాల్ చేసి కానీ మీకు ప్రార్థన అవసరాలు తెలియజేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. ఓకేనండి, అందరూ ప్రార్థన అవసరాలు తెలియజేయండి. మీకోసం ప్రార్థన బృందం ప్రార్థన చేస్తారు. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.